వెల్కమ్ టు సత్యాన్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు యోగాను నేర్పించాలి అన్న శేషగాని శ్రీనివాస్ గౌడ్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సర్వీస్ రోడ్లు నేటికి నిర్మాణం కాకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో పరిశీలన. వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం, ఐక్యత చాటిన కులస్తులు. నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్. కీర్తిశేషులు పొట్ట శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం సాయి భోజన్ పంపిణీ. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత పెంపొందించడానికి యోగా అన్న డాక్టర్ కోడి శ్రీనివాసులు. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం. ధర్మేశ్వరం ఎల్లమ్మ అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామాలతో విశేషంగా కుంకుమ పూజలు. యాభై ఆరేళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సహృదయ వృద్ధ అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పించాలని ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పించాలని ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నేడు యోగాను నేర్చుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠశాల దశలోనే సంస్కారం అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ గోలి పద్మ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్త ప్రపంచ మానవాళికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగా అనేది జీవితంలో ఒక భాగం. భారతీయ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో వేల సంవత్సరాల నుండి జీవితమే యోగానే జీవితంలో ఉన్నటువంటి స్థితి నుండి ఆధునికీకరణతో మానవుడు తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని మర్చిపోయి ఆస్తుల వెంట లేదా పదవుల వెంట పరిగెడుతూ, పనుల వెంట పరిగెడుతూ చివరి క్షణాలలో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు అంతర్జాతీయంగా యోగాకు ప్రాముఖ్యత తీసుకొచ్చి యూఎన్ఓనే ప్రకటింపజేసి దాదాపు 11 సంవత్సరాలు అంతర్జాతీయంగా యోగా పాటిస్తున్నారు. కనీసం సాంప్రదాయాలు ఏదో తెలవనిటువంటి కొన్ని దేశాల్లో కూడా మతంతో సంబంధం ఏంటి అంటే వేరే బహుశా హిందుత్వానికి అంటగట్టి యోగాన్ని కొంతమంది ఆచరించరు. అది కొంత మనం అర్థం చేసుకోవాలి. అసలు హిందుత్వం కూడా తెలియనటువంటి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆ యోగా ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించి వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకని అందరూ కూడా మనం యోగాని జీవితంలో ఒక భాగం చేసుకుందాం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం. మా విద్యాశాఖకు వచ్చినట్టయితే గౌరవ కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారు ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో కూడా యోగా మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఈరోజు యోగా డే నిర్వహించడం జరిగింది. కొన్ని పాఠశాలలో ఉదయమే అందుబాటులో ఉన్న విద్యార్థులకు ఉదయమే యోగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేపిస్తున్నాము. వీలైనటువంటి ఆసనాలు వేయించడం, విద్యార్థులకు ఒక ఏకాగ్రత పెంచడానికి, వారి యొక్క శారీరక మానసిక బలం పెంచడం కొరకు కూడా ఈ యోగా ఉపయోగపడుతున్నది. ఈ విధంగా అంటే కనీసం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొంతమంది ఇంకా యోగా దగ్గర అవ్వడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ నుండి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా మరియు మండల స్థాయి నుండి పాఠశాల స్థాయి వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా యోగా గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం, అదేవిధంగా యోగాకు సంబంధించిన కొన్ని ఆసనాలు ఇవన్నీ కూడా వివరించడం. దీంతో ప్రధానంగా పీడీలు వాళ్ళు
ప్రతిరోజు చేయించే కొన్ని పాఠశాలలో వాళ్ళు చాలా చక్కగా చేసారు. కొత్తగా కూడా కొంతమంది ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు చేస్తామని మనకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా విద్యార్థులకు భవిష్యత్తులో వాళ్ళు మానసిక శారీరక పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ యోగా దినోత్సవం నాందిగా ఉంటుందని భావిస్తూ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సర్వీస్ రోడ్లు నేటికి నిర్మాణం కాకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్లు పర్యటించి సర్వీస్ రోడ్ల వెంట ఉన్న వ్యాపారులను మరియు చిరు వ్యాపారులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సర్వీస్ రోడ్లు నేటికి నిర్మాణం కాకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్లు పర్యటించి సర్వీస్ రోడ్ల వెంట ఉన్న వ్యాపారులను మరియు చిరు వ్యాపారులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ ఆలస్యానికి కారకులని ఆరోపించారు. సంవత్సరం క్రితం మొదలైన సర్వీస్ రోడ్ వెంట ఉన్న డ్రైన్ నిర్మాణం నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని సంబంధిత అధికారులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా కదలిక లేదు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో సర్వీస్ రోడ్లు ఇరుకుగా మారి అనేక ప్రమాదాలు జరిగి కొందరు క్షతగాత్రులుగా మిగిలినారని, పట్టణంలో రోడ్డులో ఉన్న చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. వారికి వెంటనే సంతలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. చిరు వ్యాపారుల నుండి ఎలాంటి రుసుములు వసూలు చేయవద్దని, మున్సిపల్ కమిషనర్ ఇలాంటి షరతులు లేకుండా మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న స్థలాన్ని చిరు వ్యాపారులకు ఇచ్చి వినియోగదారులు అందరూ ఒకే చోట అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసే విధంగా సహకరించాలని బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఈ పర్యటనలో చౌటుప్పల్కు కేంద్ర ప్రభుత్వం అందించిన అత్యాధునిక ధోబీఘాట్ల చౌటుప్పల్ మున్సిపల్లో నిర్మాణానికి ₹1,50,00,000 మినీ ఫంక్షన్ హాల్ క్లబ్కు డిఆర్డీఏ ద్వారా ₹1,00,00,000 చౌటుప్పల్ నుండి సంఘం వరకు రోడ్డు విస్తరణకు 18 కోట్లు, పెద్ద కొండూరు గ్రామ పంచాయతీ, మల్కాపురం అంగన్వాడీ కేంద్రం, జైకేసారం అంగన్వాడీ కేంద్రం, పీపుల్ పాడ్ మరియు ఇతర గ్రామాలలో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. 63 పనులను గాను యాదాద్రి భువనగిరి జిల్లాకు ₹8,47,00,000 విడుదల చేసిందన్నారు. 3 సంవత్సరాల క్రితం సిఎస్ఆర్ ఫండ్ దివిస్ ద్వారా నాగలకుంట సుందరీకరణకు ₹1,30,00,000 కేటాయించిన విషయం ప్రజలకు తెలియజేస్తూ వాటి అవినీతిని వివరించారు. ఈ పర్యటనలో దూడల భిక్షంగౌడ్, రమణగోని శంకర్, కైరంకొండ అశోక్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేశం, పోలోజు శ్రీధర్ బాబు, రిక్కల సుధాకర్ రెడ్డి, దిండు భాస్కర్, ఊపు భిక్షపతి, కట్టా కృష్ణ, పబ్బు వంశీ, యాస అశోక్ రెడ్డి, కడారి ఐలయ్య, వనం ధనంజయ, గోషిక పురుషోత్తం, అమృతం దశరథ, బడుగు కృష్ణ, పబ్బతి శేఖర్, తోకల సాయి, బుడ్డ సురేష్, గుండెపైన వేణు, పాలం అశోక్, వంగాల రమాకాంత్, కాను కొండల్, ఉష్కాగుల నాగరాజ్, ఓరుగంటి భాను, ఎర్రగొండి మల్లేశం, ఐతరాజు గణేష్, శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం వంజరి భవన్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంజరి కుల పెద్దలు మాట్లాడుతూ దేశంలోనే వంజరి కుటుంబాలు చాలా వరకు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని వారన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం వంజరి భవన్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంజరి కుల పెద్దలు మాట్లాడుతూ దేశంలోనే వంజరి కుటుంబాలు చాలా వరకు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో వంజరులను ఒక్కో కేటగిరీలో విభజించి పాలిస్తున్నవారు రాజకీయ నాయకులని అన్నారు. అలా కాకుండా అన్ని రాష్ట్రాలలో మమ్మల్ని ఒక కేటగిరీలో బీసీ వర్గంలో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వంజరి కులస్తులు ఏ రాష్ట్రాలలో ఉన్నారో అందరం మమేకమై పాత బంధుత్వాలతో పాటుగా కొత్త కొత్త బంధుత్వాలు ఏర్పాటు చేసుకొని అందరం ఒకరికి ఒకరం సమన్వయం సహకారాలు పొందుపరుచుకోవాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక ప్రాంతంలో వంజరి సత్రం ఏర్పాటు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ వంజరి సత్రంలో నిర్మాణానికి అందరూ ఆర్థికంగా సహకరించాలని కోరారు. వంజరి సంఘం నాయకులు ఈ మీటింగ్ విజయవంతం కావడానికి సహకరించిన భువనగిరి వంజరి కుల బంధువులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, పోత్నాక్ రఘురాం, యాదగిరిగుట్ట వంజరి భవనం చైర్మన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెండ శ్రీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు.
जिम्मेदारी उठाने के लिए तैयार है। मैं आपका ज़्यादा वक्त लेता नहीं, हम सबको यहाँ पे बुलाया इसलिए, और एक बार आपकी पूरी टीम बहुत बहुत वंजारी समाज सेवा संघ से आभार है, अभिनंदन है। दोनों बीड डिस्ट्रिक्ट में महाराष्ट्र में समाज के लिए बहुत अच्छा काम ये साल में किया है। और उसके साथ में माउली सिरसाट निजामाबाद से घूमे बुनकर जी है, उनका भी अभिनंदन। माउली सिरसाट ये लोग अपने समाज के लिए खुद की चिंता करते हैं, समाज के लिए, देश हित के लिए इन्होंने पिछले साल में एक अच्छा काम बनाया है। जो सोशल मीडिया पूरा टीवी लाइव चल रहा था, भागवतजी कराड साहेब आपण मुख्यमंत्र्यांकडे जाऊ। इसको तुम गिराओ, और मैं गिर गया आपके वोटों से, और फिर बाद में वो डिप्टी सीएम बन गए और मेरे गांव में आया और मुझे నేను ఇక్కడ యాదాద్రి భవన్ చైర్మన్, తర్వాత ఇక్కడ ఉంజరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఈ సంవత్సరం. తర్వాత ఎమ్మెల్సీలు, మళ్ళీ తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు. అంటే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జాతి మనకు పరిచయం కావాలి అంటే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఏర్పాటు చేసినాము. అక్కడ వాళ్ళకి ఇక్కడ కొంత మనకు మధ్యన కొద్దిగా కోఆర్డినేషన్ పెరిగింది. అయితే ఆ విధంగా మనం ఇక్కడ సమావేశాన్ని వాళ్ళు కూడా ఇక్కడ యాదాద్రి భవన్లో ఇక్కడ ఈ యొక్క క్షేత్రాన్ని చూడాలని వాళ్ళ సంకల్పం ఉండే. సరే అనుకోకుండా మనకు భవన్ కూడా ఉంది, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మనం అంతా కలిసి ఈ విధంగా ఎట్లా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క పద్ధతులు చెప్పడం జరిగింది. తర్వాత కూడా ఈ వంజర్ భవన్ ఇక్కడ కట్టినాము, అదే ఎట్లా కట్టినారని కూడా అడిగారు వాళ్ళు. అన్నట్టు ఇక్కడే కాదు, మేము తార్నాకలో కట్టినాము. తర్వాత ఇప్పుడు మనకు శ్రీశైలంలో కూడా జాగా అలాట్ అవుతుంది. మన తర్వాత మన వేములవాడలో కూడా మనకు జాగా కొని మన భవన్ కడుతున్నాము. ఈ విధంగా అందరు కూడా డొనేషన్లు ఇస్తారు. రేపు శ్రీశైలంలో కూడా అత్యంత షార్ట్ పీరియడ్ లో మనకు శ్రీశైలంలో కూడా జాగా కేటాయిస్తారు. అక్కడ కూడా భవన్ నిర్మాణం జరుగుతుంది. దేశంలో ఏ కులమైనా కూడా రెండుగా విభజించి అక్కడ రాజకీయ నాయకుల వాళ్ళు వ్యక్తిగత కక్షలతోటి తీసేస్తూ వారిని ఇబ్బందులు పెడతా ఉంటారు. అలాగే మా సంఘం కూడా ఖమ్మంలో జలగం వెంగళరావు గారు వారి యొక్క దీనస్థితి వంజలను చూసి ఆయన ఎస్టీలో వేస్తే ఎవరైతే వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా చేశారని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మమ్మల్ని తీసుకుపోయి బీసీ డి గ్రూప్లో వేయడం జరిగింది. అంటే రాజకీయ కక్ష వల్ల మేము నష్టపోయాం మా జాతి అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి వంజరులు అంటే కొంతమంది మాత్రమే ఆర్థికంగా ఉంటారు, కానీ 80% పేదరికంలో బస్తాలు గుర్తుకొని బ్రతికేటోళ్ళు, కూలి పని చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ఈనాడు ఈ యొక్క డిఎన్టీలోన కనీసం ఎస్టీ కాకుంటే డిఎన్టీలోను కూడా మాకు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలతోటి ఈనాడు కరాడ్ గారు చెప్పడం జరిగింది. మేము పార్లమెంటు సభ్యులను కూడా మేము కలుస్తాం. ఈ సందర్భంగా నేను మాస్టర్ శ్రీనివాసరావు తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడికి యాదగిరిగుట్టకు వచ్చినాను. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మా కులం ఐక్యత రోజు రోజు ఎంతో పెరుగుతూ ఉన్నది. మేము రాష్ట్రమే కాదు, రాష్ట్ర నలుమూలలు అంటే దేశంలోని ఎన్ని రాష్ట్రాలను ఐక్యత పెంచడానికి ఇదొక ఎగ్జాంపుల్ సభ జరిగింది. ఇటువంటి సభలు రానున్న రోజులు ఎన్నో జరుపుకుంటాము. మేము ఒక తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ కానీ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా మేము పిల్లలు ఇవ్వడం, పిల్లలు తీసుకురావడం అనేది సంబంధం రానున్న రోజుల్లో పెంచుకోవడానికి ఇది మాకు ఒక అవకాశం దొరికింది. ఇటు అవకాశము మేము తెలంగాణలో అందరము పెళ్లి చూడడం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము సంబంధాలు పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. ఇటువంటి కార్యక్రమం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలందరితో వాళ్ళ ఐక్యత గురించి మాట్లాడుతుంటే అరే మన బంజారీ కులం అనేది ఎంత పెద్ద ఎత్తున అన్ని నా పేరు బెండా శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం సభ్యులుగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ వంజరి సమైక్య వేదికగా దేశ స్థాయిలో ఉన్నటువంటి
అందరినీ కూడా వంజరి కులస్తులను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. మరి ఈ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి వంజరులందరం కూడా ఇక్కడ ముఖ్యులు కొంతమంది పాల్గొన్నారు. మరి వీరందరం కూడా జాతీయంగా ఏ రాష్ట్రాల్లో వంజరులందరం కూడా అందరం ఐక్యంగా ఉండాలి, అందరం ఒకరికొకరం సహకరించుకోవాలన్న ఉద్దేశం. కుల సునీత ఈరోజు మా వంజరి కులం తరఫు నుంచి జాతీయ స్థాయిలో ఉన్న మా వంజరి కులస్తులను అందరినీ ఒకే చేట సమ్మేళనం చేసి వాళ్ళందరితో మేము మమేకమై ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మా రాష్ట్ర సంఘం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి ఉన్న మా వంజరి కులస్తులందరూ ఇచ్చేయడం జరిగింది. కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువకులతో కలిసి నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువకులతో కలిసి నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం, తెలంగాణ ఆదర్శ పాఠశాలలతో కలుపుకొని 3 జూనియర్ కాలేజీలలో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి డిగ్రీ చేయవలసిన పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదవాలంటే భారంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు చదవలేని పరిస్థితుల్లో విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా, ధర్నాలు చేసినా పట్టించుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికైనా మునుగోడు ఎమ్మెల్యే నాంపల్లి మండలం వైపు దృష్టి సారించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కరించాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జగదీష్, నరేష్, అంజీ, సురేష్, సాయి, శివ, రమేష్, యాదయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో అత్యధికంగా వెనుకబడిన మండలంగా ఉంది. డిగ్రీ కళాశాల కావాలని పలు మార్లు విన్నవించుకున్నా కానీ పట్టించుకోని పరిస్థితి. ఖచ్చితంగా అధికారులైనా, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేనా పట్టించుకొని ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ఈడ జూనియర్ కాలేజీలు, అదేవిధంగా మోడల్ స్కూల్లో జూనియర్ కాలేజీ, ఇక్కడ జూనియర్ కాలేజీ ఉంది. కానీ జూనియర్ కాలేజీలు 3 ఉన్నా కూడా కనీసం డిగ్రీ కళాశాల లేదు. ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి 300 మంది, 400 మంది ఇంటర్ అయిపోయిందంటే డిగ్రీ కళాశాలకు హైదరాబాదు లేకపోతే నల్లగొండను దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి, మహిళలకు సంబంధించి అమ్మాయిలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇకనైనా మేలుకొని అధికారులైనా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీలు అందరూ ఆలోచించి ఖచ్చితంగా డిగ్రీ కళాశాల వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలని ఖచ్చితంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. కీర్తిశేషులు పొట్ట శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆదివారం మధ్యాహ్నం అన్నార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు, రోగులకు, యాచకులకు, అనాథలకు సాయి భోజన అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కీర్తిశేషులు పొట్ట శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆదివారం మధ్యాహ్నం అన్నార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు సాయి భోజన అన్నదానం పంచినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా అన్నార్థులు సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు.
వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానం చేద్దాం రండి, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు కీర్తి శేషులు కొట్ట శ్రీనివాస్ యాదవ్ గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి నిరుత్సాహులకు అన్నదానం చేయడం జరుగుతుంది. కావున పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, జ్ఞాపకార్థం కానీ ఎలాంటి కార్యక్రమాలైనా ఇలాంటి వారికి అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్న వారు సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిత్యము బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో యాత్రికులకు, వృద్ధులకు, అనాథలకు ఇలాంటి వారికి ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. కావున ఇలాంటి సందర్భాలైనా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి పుణ్య కార్యక్రమానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత పెంపొందించడానికి యోగా ఉపయోగపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీజీ విద్యా సంస్థలలో విద్యార్థులతో యోగా చేయించిన అనంతరం మాట్లాడారు. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత పెంపొందించడానికి యోగా ఉపయోగపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీజీ విద్యా సంస్థలలో విద్యార్థులతో
యోగా చేయించిన అనంతరం ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా చేయడం వలన విద్యార్థులలో ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరకంగా మానసికంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. అదేవిధంగా యోగా సాధన చేయడంతో మనసు శరీరం మధ్య సమతుల్యత ఉంటుందని, మానసిక ప్రశాంతత కొరకు యోగాను మించిన ఔషధం మరొకటి లేదని, యోగా చేయడం వలన విద్యార్థులకు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది, క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవచ్చు అన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో యోగా చేయడం వలన మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, రక్తపోటును తగ్గిస్తుందని, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఆందోళన తగ్గిస్తుందని, దీర్ఘకాలిక వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కర్ణాటి నాగరాజు, ప్రిన్సిపాల్ సామల వెంకటేశం, రామేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో నేడు వైష్ణవి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన గావించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు వైష్ణవ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన గావించారు. సుమారు 1 గంట పాటు వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల చేత శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మంగళహారతితో స్వామివారిని అర్చకులు కొలిచారు. ఈ లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ లక్ష పుష్పార్చన పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. लागेल काहीच पचकले ते गुरु महाराजा
మనకు వెనక్కి వినాలి నడుము తర్వాత దో చతుర్వేదమయ సింహానో అనంత సింహానో అనంతగతయనో విచిత్ర సింహానో బాహో సింహ స్వరూపిణే నేడు జ్యేష్ఠమాసం బహుళ ద్వాదశి ఆదివారం పురస్కరించుకొని దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి శుభ సాయంత్రం వేళ శ్రీ లలిత సహస్రనామాలతో విశేషంగా కుంకుమ పూజలు చేసి అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులు తీర్థప్రసాదం అందజేశారు. శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రం నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి పొలిమేరలో వెలిసిన కొంగు బంగారు తల్లి, పిలిచితే పలికే దైవం, దీనుల పాలిట కల్పవల్లి శ్రీ ఎల్లమ్మ తల్లి నేడు జ్యేష్ఠమాసం బహుళ ద్వాదశి ఆదివారం పురస్కరించుకుని దేవాలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి శుభ సాయంత్రం వేళ శ్రీ లలిత సహస్ర నామాలతో విశేషంగా కుంకుమ పూజలు చేసిన అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తమతో పాటు చదువుకున్న స్నేహితులను 56 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ కలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1969 హెచ్ఎస్సి బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 56 ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమతో పాటు చదువుకున్న స్నేహితులను 56 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ కలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1969 ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 56 ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగానే తమకు చదువు నేర్పిన గురువులకు శాల్వాలు కప్పి సన్మానించారు. వారికి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, సత్యనారాయణ, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, పూర్వ విద్యార్థులు డాక్టర్ రామరాజు, శ్రీనివాసరావు, మాలతిరెడ్డి, అంజనాదేవి, లీలా, ఇందిర, లక్ష్మీనారాయణ, కిషన్ రావు, ప్రభాకరాచారి, భాస్కరరావు, విజయ్ కుమార్, సూర్యనారాయణ, రామాచారి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. అందరికి గ్రూప్ ఫోటో తలా ఒకటి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు లామినేషన్ చేయించుకుంటే తీసుకొని వాటిని ఆచరిస్తే కొంత సమాజంలో మనం ఉంటుంది, మనకు ఉంటుంది. అట్లా మనం సమాజ సేవ చేసిన అవుతామని మీ అందరికీ మనం చేస్తూ నమస్కారం. కలవాలని వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతుంటే మేడం పర్మిషన్ తీసుకున్నాను. వారు మేడం అంటే నేనేమనుకున్నానంటే మేడం కలవకముందు జరిగినవి మేడం గెస్టెడ్ హెచ్ఎంగా ఉండి ఇంత గుప్పిట్లో పెట్టుకున్నది. అంత అడ్మినిస్ట్రేటివ్ చాలా గ్రేట్ ఈ విషయం. కాబట్టి మీరు భయపడొద్దండి. ఆ తర్వాత ఒక్క నిమిషం సూర్యాపేట నందు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి శ్రమ వచ్చి అందరూ కూడా బాల్యమిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. మా యొక్క గురువులు సత్యనారాయణ గారు, ఒంటెద్ది వెంకటరెడ్డి సారు వాళ్ళ అమూల్య సందేశాలను ఇచ్చారు. ప్రజెంట్గా వర్క్ చేస్తున్నటువంటి గోలి పద్మ గారు, గెస్టెడ్ గారు కూడా వారి అమూల్య సందేశాన్ని ఇచ్చారు. వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. కాబట్టి భగవంతుడు మరియు శ్రేయభిలాషులు అందరి మీద అందరూ మాకు సహకరించినందుకు అన్ని కృతజ్ఞతలు. సంవత్సరం తర్వాత అందరూ కూడా ఎక్కడ 1969, ఎక్కడ 2025, ఇన్ని సంవత్సరాలు 56 సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోయాయని ఈరోజు మాకు అనిపించట్లేదు. మేము ఇంకా స్వీట్ 60లోనే ఉన్నామని భావిస్తున్నాం. మేమంతా కూడా అలాగే భావిస్తున్నాం. దీని వెనకాలైన ముఖ్యమైన కారకుడు మా వెంకన్న, వెంపటి వెంకన్న ఇంకా ఏర్పాట్లో ఎక్కడో ఉన్నాడు. ప్రభాకరాచారి, వెంకన్న, అతనికి సహకరించి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు సహకరించారు. మేము ఒక 5-6 అందరం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే వచ్చాము. ఈ సందర్భంగా ఇక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్న పద్మ గారు, వారి స్కూల్ వారు ఇచ్చిన సహకారం కూడా మాకు చాలా. అదిగాక ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మేము స్టూడెంట్స్ లాగా మా గురువులు వారు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే వారికి ఎంత వయసు చూడండి. భగవంతుడి దయ వల్ల మళ్ళీ మేము వారి పాఠం, వారి చెప్పిన అమూల్య సందేశాలు వినగలిగాం. ఈ సందేశాలు మా ముందు తరాల వాళ్ళకి అందించి వాళ్ళని కూడా ఇలాగే దీన్ని కంటిన్యూ చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 1969 హెచ్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి మా మిత్రులు, చిన్ననాటి బాల్య స్నేహితులు మరియు ఆ రోజున ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరికీ కూడా నేను ఎంతో ఆదరంగా స్వాగతిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురుతుల్యులు సత్యనారాయణ గారేంటి, రెడ్డి గారేంటి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మిసెస్ గారు పద్మ గారేంటి, అందరికీ కూడా మా అందరి పూర్వ విద్యార్థుల తరఫున నేను అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే 69 నుంచి ఇప్పటి వరకు మిగతా విద్యార్థులు చెప్పినట్టుగానే మీ విద్యార్థులుగానే ఫీల్ అవుతున్నాం. మేము చాలామందికి బోధిస్తూనే ఉంటాం డైలీ. కానీ విద్యను నేర్పించిన గురువులను మర్చిపోకుండా మీ నేర్చుకున్న విద్యను సార్థకత చేసుకోవటానికి నాకు ఒక స్కూల్ అవసరం లేదు, ఒక పాఠశాల అవసరం లేదు. మనం నిజంగా చెప్పాలి అంటే మన పిల్లలకే కాదు, భవిష్యత్ తరాలకి, సొసైటీకి కూడా చాలా చెబుతూ వాళ్ళందరినీ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ముందు చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వనమోజు సందీప్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆదివారం రోజున రాయగిరి గ్రామంలో ఉన్న సహృదయ వృద్ధ అన్నదాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వనమోజు సందీప్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆదివారం రోజున రాయగిరి గ్రామంలో ఉన్న సహృదయ వృద్ధ అనాథాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కృష్ణ తాతయ్య, నానమ్మ, వనమోజు నరసింహాచారి, శశిరేఖ, తల్లిదండ్రులు శ్రీధర్, పుష్ప, బాబాయ్, పిన్ని, శ్రీకాంత్, రజిత మరియు తమ్ముడు వర్షిత్ కృష్ణ మరియు స్నేహితులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. గుండాల సెక్షన్ విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్ వనమోజు శ్రీధర్ గారి పెద్ద కుమారుడు సందీప్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము రాయగిరి సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి అన్నదానం చేయడం జరిగింది. అన్న కుటుంబ సభ్యులకు నా తరఫున అభినందన తెలుపుతున్నాను. ఈ ఆలోచన అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ ఉంటారు, సరే ఆర్థికంగా కొంతమంది బలపడి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకు సహాయాన్ని చేస్తే మనకు పుణ్యం వస్తుందని తెలియజేస్తూ, మిగతా మిత్రులు ఎవరైనా సరే మీ బర్త్డేలకు కావచ్చు, మీ వేరే ఏదైనా పండుగలకు కావచ్చు, వేరే ఏ ఆకేషన్ ఉన్నా కానీ ఇటువంటి ఆశ్రమాలకు అన్నదాన రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఏ రూపంలోనైనా ఇటువంటి ఆశ్రమాలకు మీరు సహాయం చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు యోగాను నేర్పించాలి అన్న శేషగాని శ్రీనివాస్ గౌడ్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సర్వీస్ రోడ్లు నేటికి నిర్మాణం కాకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో పరిశీలన. వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం, ఐక్యత చాటిన కులస్తులు.
నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్. కీర్తిశేషులు పొట్ట శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం సాయి భోజన్ పంపిణీ. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత పెంపొందించడానికి యోగా అన్న డాక్టర్ కోడి శ్రీనివాసులు. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం. ధర్మేశ్వరం ఎల్లమ్మ అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామాలతో విశేషంగా కుంకుమ పూజలు. 56 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సహృదయ వృద్ధ అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.